Hi friends, welcome to Divya Vlogs in Telugu. మన ఛానల్లో నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఏ వీడియోస్ మన ఛానల్లో ఎక్కువగా చూడాలనుకుంటున్నారు అని చెప్పేసి ఒక పోల్ కండక్ట్ చేశానండి. అందులో ఎక్కువ మంది స్కిన్ కేర్ రిలేటెడ్ వీడియోస్ చేయమని అడుగుతున్నారు. కాబట్టి ఇవాళ నేను మీకు స్కిన్ కేర్కి సంబంధించి షీట్ మాస్క్ని ఎలా యూస్ చేయాలి, వీటిని యూస్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి, వీటిని ఎలా యూస్ చేయకూడదు అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా షేర్ చేస్తున్నాను. షీట్ మాస్క్ ఇప్పుడు చాలా పాపులర్ అయ్యాయి. అందరూ ఎక్కువగా స్కిన్ కేర్ రొటీన్లో ఈ షీట్ మాస్క్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉన్నారు. వీటిని ఎన్ని రోజులకు ఒకసారి యూస్ చేయొచ్చు అనేదంతా కూడా క్లియర్గా మీకు ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఇంకా షీట్ మాస్క్ రిలేటెడ్గా వేరే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగొచ్చు. ఇవాళ నేను తీసుకున్న షీట్ మాస్క్ ఫేస్ షాప్ నుండి పొమగ్రనేట్ది తీసుకున్నాను నేను. వీటిలో చాలా టైప్స్ ఉంటాయండి. మన స్కిన్ ప్రాబ్లమ్ని బట్టి వాటిని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అసలు ఈ షీట్ మాస్క్ని యూస్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి అనేవి కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇవన్నీ తెలుసుకోబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా పేరు దివ్య అండి. నేను మీకు ఈ ఛానల్లో బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, కుకింగ్ అండ్ కొన్ని వ్లాగ్స్ని కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఎలా యూస్ చేయాలో చూసేద్దాము మరి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నేను మీకు అసలు ఈ షీట్ మాస్క్ అంటే ఏంటి అనేది క్లారిఫై చేస్తాను. షీట్ మాస్క్ అంటే ఏమీ లేదండి, మనకి ఒక క్లాత్ కానీ లేదంటే పేపర్ కానీ ఇలాంటి వాటిని మంచి పేపర్ని యూస్ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సీరంలో డిప్ చేస్తారు. అవి మన ఫేస్ షేప్లో ఉంటాయి కాబట్టి వీటిని ఫేస్ మాస్క్ అంటాము. మన ఫేస్కి ఏవైతే సీరమ్స్ అవసరమో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీరమ్స్ని యూస్ చేసి డిఫరెంట్ మాస్క్ని తయారు చేస్తారు. మన స్కిన్ టైప్ని బట్టి అండ్ మనకున్న స్కిన్ ప్రాబ్లమ్స్ని బట్టి మనం ఈ షీట్ మాస్క్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ సీరం యూస్ చేయడానికి, మాయిశ్చరైజర్ యూస్ చేయడానికి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా నేను క్లియర్గా మీకు ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ సీరమ్స్ అనేవి ఏం చేస్తాయంటే మన స్కిన్ యొక్క లోపల లేయర్స్కి వెళ్ళి మనకి స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నట్లయితే వాటిని తగ్గిస్తాయి. అలానే ఈ షీట్ మాస్క్ లో మనకి వేరియస్ టైప్స్ అవైలబుల్ ఉన్నాయన్నాను కదా, అవి ఎలాగంటే ఇప్పుడు మనకు కనుక స్కిన్ డల్ అయిపోతుంది అనుకోండి, ఆ స్కిన్ డల్నెస్ ని తగ్గించే షీట్ మాస్క్ దొరుకుతాయి. లేదంటే డీహైడ్రేట్ అయిపోవడం, డ్రై అయిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కనుక హైడ్రేటింగ్ మాస్క్ దొరుకుతాయి. సో ఈ షీట్ మాస్క్ అనేవి ఇప్పుడు ఎలా యూస్ చేయాలి అనేది కూడా చూద్దాం. ఇలా మీరు దేనికి సంబంధించి ఈ షీట్ మాస్క్ యూస్ చేయాలనుకుంటున్నారు అనేది డిసైడ్ అయ్యి దాని బేసిస్ మీద ఈ షీట్ మాస్క్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఇవాళ నేను తీసుకున్నది ఈ పొమగ్రనేట్ షీట్ మాస్క్. ఇది ఫేస్ షాప్ది. ఈ ఫేస్ షాప్ ఇలాంటివి ఏంటంటే మనకి మీరు నైకా లాంటి వెబ్సైట్స్లో చూసుకున్నట్లయితే 5 కొంటే 5 ఫ్రీ, లేదంటే 7 కొంటే 7 ఫ్రీ ఇలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇలాంటివి మీరు కనుక ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నట్లయితే చూసి తీసుకోవచ్చు. అంతేకాదు ఈ షీట్ మాస్క్ని మనం డైలీ యూస్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇందులో ఇలా ఫేస్ మాస్క్ ఉంటుంది, దీనికి చాలా సీరం కూడా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా తీసుకుని దీన్ని ఓపెన్ చేయాలి ఫస్ట్ మనం. ఇది ఓపెన్ చేసినట్లయితే ఇది మనకి మన ఫేస్ షేప్లోనే ఉంటుందండి. కాకపోతే మన కళ్ళ దగ్గరను లిప్స్ దగ్గర గ్యాప్ వస్తుంది. ఫస్ట్ దీన్ని ఇలా చక్కగా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి మన ఫేస్ షేప్ లో వచ్చింది కదా, మనం ఇవి అప్లై చేసుకునేటప్పుడు ఫేస్ కి పై నుంచి కిందకి అప్లై చేసుకుంటూ రావాలి. అప్పుడు చాలా ఈజీగా మనకి గ్యాప్స్ అనేవి అంతా కూడా అవే ఫిక్స్ అయిపోతాయి. ఇలా చక్కగా పెట్టేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక 15 to 20 మినిట్స్ పాటు అలా వదిలేయాలండి. 15 to 20 మినిట్స్కి మించి ఎక్కువగా పెట్టుకోకూడదు. అండ్ ఇది డ్రై అయిపోయిన తర్వాత కూడా మీ ఫేస్ మీద ఉంచుకోకూడదు. సో ఇప్పుడు నా చేతులకి ఎక్స్ట్రా ఇది అప్లై చేసుకున్నప్పుడు అంటే నా సీరం ఉంది కదా, దీన్ని చక్కగా నేను ఇప్పుడు నా హ్యాండ్స్కి యూస్ చేసేస్తున్నాను.
ఈ షీట్ మాస్క్ ని యూజ్ చేసేటప్పుడు మనకి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తున్నానండి. షీట్ మాస్క్ యూజ్ చేసేటప్పుడు ఇవి ఎప్పుడు కూడా వన్ టైం యూజ్వే ఉంటాయి. కాబట్టి వీటిని యూజ్ చేసిన తర్వాత మనం డిస్పోజ్ చేసేయాలి, మళ్ళీ దీన్ని యూజ్ చేయకూడదు. అలానే ఈ షీట్ మాస్క్ ని ఫేస్ మీద అప్లై చేసుకున్న తర్వాత 15 to 20 మినిట్స్కి మించి ఎక్కువసేపు ఉంచుకోకండి. అండ్ ఈ షీట్ మాస్క్ డ్రై ఫేస్ మీద అయిపోకూడదు. ఎందుకంటే ఫేస్ మీద డ్రై అయిపోయిందంటే మన ఫేస్కి ఏదైతే ఆ సీరం దాని నుండి మనం అప్లై చేసుకున్నామో ఆ సీరం అంతా కూడా రివర్స్లో మళ్ళీ ఆ షీట్ మాస్క్ అనేది వెనక్కి పీల్చేసుకుంటుంది. మన ఫేస్లో ఉన్న ఎక్స్ట్రా మాయిశ్చర్ అంతా కూడా తీసేసుకుంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఒకసారి ఆ షీట్ మాస్క్ ని పెట్టుకున్న తర్వాత 15-20 మినిట్స్కి మించి ఎక్కువసేపు ఉంచుకోవద్దు. అంతేకాదు ఇలా షీట్ మాస్క్ ని రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఫేస్ చక్కగా ఇలా నీట్గా ఉంది కదా, దీన్ని తర్వాత సబ్బుతో కానీ లేదంటే ఫేస్ వాష్తో కానీ వెంటనే కడగండి. వెంటనే కడిగినట్లయితే ఇది ఎంతసేపు పెట్టుకున్న యూస్ మనకి ఉండదు. సో ఏంటంటే ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరు ఇలా తీసేసిన తర్వాత కూడా ఏమి సబ్బు కానీ ఫేస్ వాష్ కానీ ఇలాంటివి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు ఇది అప్లై చేసుకునే ముందు చక్కగా ఫేస్ వాష్ చేసుకుని దీన్ని కనుక అప్లై చేసుకున్నట్లయితే మన పోర్స్ అవన్నీ కూడా నీట్గా చక్కగా ఓపెన్ అయ్యి దీనిలో ఉన్న సీరం అంతా కూడా మన ఫేస్ చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల మనకి బెనిఫిట్స్ బాగా కనిపిస్తాయి. అలానే ఈ షీట్ మాస్క్ ని రోజు కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే వీక్లీ 3 times కానీ అట్లా మీ వీలుని బట్టి ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. అండ్ మీరు కనుక చూసినట్లయితే ఇన్స్టెంట్ గా మనకి ఫేస్ ఎలా గ్లో వస్తుంది అనేది కూడా ఈజీగా మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు నేను యూజ్ చేసినటువంటి ఈ పొమోగ్రానేట్ ఫేస్ మాస్క్ ఏదైతే ఉందో నాకు ఇది చాలా స్కిన్ కి చాలా మాయిశ్చరైజింగ్ గా అండ్ ఫేస్ కి గ్లో కనిపిస్తుంది. అండ్ ఇంకా కొంచెం ఫేస్ ని బ్రైటన్ చేసింది, గ్లో ఇచ్చింది ఫేస్ కి అని అనిపిస్తుంది. సో ఈ షీట్ మాస్క్ తర్వాత నా ఫేస్ చేంజ్ మీకు ఎలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి.